అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని బస్ స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడైతే ప్రయాణికులైతే అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దుమ్ము ధూళితో పాటు కొంతవరకు అయితే దొంగల బెడద సైతం ఎక్కువగా ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్న స్థానికులు అయితే వెల్లడిస్తున్న పరిస్థితి అయితే మనమైతే ఇక్కడ గంగాధర బస్ స్టేషన్ దగ్గర అయితే చూడడం జరిగింది. ఇక్కడ మనతో పాటు అయితే కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, కొంతమంది స్థానికులు సైతం ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎట్లా ఉందండి ఇక్కడ పరిస్థితి? అయితే ఇక్కడ పరిస్థితి బస్టాండ్ను వాడకలోకి తీసుకొచ్చిర్రు, ఓకే మంచిదే, ఉపయోగకరంగానే ఉంది. కానీ దీనికి సరైన వసతులు మాత్రం కల్పించడంలో మర్చిర్రు అధికారులు కానీ ప్రభుత్వం కానీ వసతులు మర్చిర్రు. ఈ రోడ్డు చూస్తే అధ్వానంగా ఎంత అధ్వానంగా ఉందంటే దుమ్ము ధూళితో శ్వాసకోశ వ్యాధులకు ప్రజలు మాత్రం బారిన పడడం చాలా ఖాయం. ఈ రోడ్ అండి నిన్నగాక మొన్న ఈ వారం రోజులలో 3-4 యాక్సిడెంట్లు జరిగినాయి. ఈ రోడ్డు ఇరుకున ఇటు అటు కట్టెలు పెట్టడం కానీ ఈ మధ్య ఒక షాపింగ్ మాల్ ఓపెన్ అయింది. కనీసం సెట్ బ్యాక్ లేకుండా ట్రాన్స్ఫారం కానీ స్తంభాలు కానీ దానికి ఈ రద్దే దీనికి ఇరుకు రోడే ఉంది అనుకుంటే అదొక అధ్వానంగా మారింది. దీనికి తోడు ఈ రోడ్లు కానీ ప్రజలకు సౌకర్యాలు కానీ రాత్రిపూట ఇక్కడ బండ్లు పెట్టి కరీంనగర్ అని ఎటన్నా పోదామని అంటే భయంకరంగా మారింది. ఈ మధ్య 2-3 బండ్లు కూడా దొంగతనానికి గురైనాయి. దానికి సీసీ కెమెరాలను కానీ ఏది కానీ అసలు చర్యలు ఎలాంటి అసలు భద్రత అనేది బస్టాండ్కి భద్రత అనేది కరువైందని మాత్రం మాకు తెలుసండి. ఓకే అంటే ప్రస్తుతం ఈ దారి చూసినట్లయితే ఇటు జగిత్యాల కావచ్చు, కొరుట్ల కావచ్చు, కొండగట్టు కావచ్చు, నిజామాబాద్ వరకు అయితే ఇదే దారి గుండా అయితే లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు. వేలాది సంఖ్యలో బస్సులు సైతం వెళ్తుంటాయి కదా. దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? అంతేకాకుండా మీరు ఎవరైనా అధికారుల దృష్టికి తీసుకెళ్ళారా? మేము చాలా వరకు అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము, పోలీస్ స్టేషన్ దృష్టికి తీసుకెళ్ళామండి. ఈ నుంచి స్పీడ్ బ్రేకర్లు వేయమని చెప్పినామండి. ఈ నుంచి ఒక బస్సు ఆ డ్రైవర్లు 50 స్పీడ్లో వెళ్తారు, ఎన్హెచ్లో వెళ్తారు. ఆ నుంచి ఎన్హెచ్లో వచ్చే వాహనాలకు నిన్నగాక మొన్న కూడా యాక్సిడెంట్లు జరిగినాయండి. దానికి ఆ రోడ్డుకి ఎక్కే క్రమంలో బస్సులు ఎన్హెచ్కి ఎక్కే క్రమంలో స్పీడ్ బ్రేకర్లు వేస్తే స్లోగా వెళ్తాయి, ప్రయాణికులు కూడా సేవ్ అయ్యే క్రమం ఉంటుంది. దాని మీద ఎలాంటి చర్యలు లేవు. ప్లస్ దీనికి సీసీ ఫుటేజీలు కానీ ఏదైనా కానీ మహిళలు ఏడైందంటే బస్ స్టాండ్ బంద్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడికి వద్దామంటే భయం, ఇక్కడ చీకటి ఉంది, వెలుతురు ఉండదు, సీసీ కెమెరాలు లేవు, అసలు బస్సులు కూడా ఏడైతే ఇక్కడికి రావు. దానికి కూడా కొంచెం ప్రభుత్వం దృష్టికి తీసుకొని దీన్ని డెవలప్ చేసి ఇప్పటికీ వేల సంఖ్యలో ప్రయాణిస్తారు ఇక్కడికి. ఇప్పుడు మీరు చూడొచ్చు, వేల సంఖ్యలో ఇక్కడికి ప్రయాణికులు వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. వాళ్ళకి ఎలాంటి భద్రత లేదనేది మాత్రం అభద్రతా భావంలో మాత్రం ప్రయాణికులు ఉన్నారనేది చెప్తాం. కానీ ప్రస్తుతం చూసినట్లయితే తీవ్ర స్థాయిలో వాయు కాలుష్యం అయితే అవుతుంది. ఎక్కువగా దుమ్ము ధూళితో మేము సైతం సతమతం అవుతున్నాం అని చెప్పేసి ఇక్కడ పనిచేస్తున్నవారు కావచ్చు, అంతేకాకుండా ఇక్కడికి వచ్చే ప్రయాణికులు సైతం వెల్లడిస్తున్నారు కదా. దీనికి సంబంధించి ఎట్లా ఉంటే బాగుంటుంది అంటే అధికారులు ఏం చెప్తున్నారండి? అధికారుల దృష్టికి ఆర్ఎండ్బి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినాం, అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. కానీ వాళ్ళు మాత్రం ఎలాంటి చర్యలకు మాత్రం తీసుకోవడం లేదు. ఏళ్ల నాటి సమస్యలను మేము క్లియర్ చేస్తున్నాం, సాల్వ్ చేస్తున్నాం అని చెప్పుకుంటారు. ఇది ఏళ్ల నాటి సమస్య అండి. దయచేసి ఈ సమస్యను తీర్చండి. ప్రభుత్వం ఏదో రకంగా దీన్ని వేల కోట్లు మేము ఇక్కడికి పెడుతున్నాం అంటారు కదా, దీనికి ₹1 కోటి పెట్టండి. అధునాతనంగా తయారవుతుంది బస్టాండు. ఇక్కడికి వేల సంఖ్యలో ప్రయాణికులు వచ్చి దీనికి ఆల్రెడీ ఇది ప్రయాణికులకు అనుగుణంగా మారింది. ఇప్పటికి ఇంకా ₹1 కోటి పెట్టినట్టుంటే ఇది అధునాతనంగా మారి దీంట్లో నుంచి ప్రయాణికులు ప్రయాణించే వెసులుబాటు అయితే ఉంటుందండి. ఓకే సార్ చెప్పండి, ప్రస్తుతం చూసినట్లయితే చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాగా అయితే మారుతుంది. రోడ్డు చూసినట్లయితే ఎత్తు వంపులు కావచ్చు, అంతేకాకుండా అసలు రోడ్డే లేని పరిస్థితి అయితే నెలకొంది. మనం ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఉన్నామా పట్టణంలో ఉన్నామన్న పరిస్థితి అయితే నెలకొంది. దీనికి సంబంధించి ఇంకా ఏం చెప్తారు సార్? ఈ బస్టాండు ఇక్కడ 4 మండలాలకు మధ్యన కేంద్రంగా ఉన్నది. ఇది ఇక్కడ మెయిన్ రోడ్ మీద బస్సులు ఆపనివ్వకపోవడం మంచిదే. ఇక్కడికి లోపలికి తీసుకొచ్చి బస్సులు ఆపేయడం ప్రయాణికులకు మంచిదే. కానీ ఇక్కడ ఏర్పాట్లు మాత్రం ఇక్కడ ఎక్కడంటే ఇప్పుడు బస్టాండ్లో ఇది వాతావరణం చూస్తే దుమ్ము ఎంత ఇబ్బందికరమైన దుమ్ము అంటే ఇక పక్కపంటే డ్రైనేజ్ ఉంది. ఇక్కడ చుట్టూ ఉన్న ఇండ్లతోటి డ్రైనేజ్ వాటర్ ఇక్కడికి వచ్చి మొత్తం దుర్గంధం అంటే బ్యాడ్ స్మెల్, దాంతోపాటు దుమ్ము, విపరీతమైన దుమ్ము. రెండవది ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే బస్టాండ్లో భద్రత లేదు. ఒక సీసీ కెమెరాలు ఉండాలి, లైటింగ్ ఉండాలి. రాత్రి అయిందంటే కొంచెం మహిళలు వస్తారు కాబట్టి భద్రత ఉండాలి. భద్రత ఏర్పాట్లు లేవు. ఇక్కడ చుట్టూ మొత్తం గొయ్యిల్లాగా గుంతలు ఉన్నాయి. ఈ గుంతల్లో ఈ డ్రైనేజ్ వాటర్ వచ్చి మొత్తం ఇలా జరుగుతాయి. బ్యాడ్ స్మెల్ ఇక్కడికి వచ్చేసరికి ఇదొకటి. రెండోది అటు డంపింగ్ యార్డ్, అటు చూడండి, డంపింగ్ యార్డ్ టైప్ ఉన్నది. అక్కడ ఘోరమైన స్మెల్, బ్యాడ్ స్మెల్ ఉన్నది. రెండవది ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి దుమ్ము, విపరీతమైన దుమ్ము ఉన్నది. ఇది ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు కొంచెం మరమ్మతులు చేయాలి. దీనికి ఇంకా పూర్తి స్థాయిలో మరమ్మతులు చేస్తే చాలా మంచిగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే సరే మెయిన్ రోడ్డు మీద ఆపకపోవడం చాలా మంచిదే. ఇక్కడికి వచ్చిన వారికి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా
ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని మరి ఆర్టీసీ వారిని కోరుతున్నాం. ఓకే అండి, ప్రస్తుతం అయితే ఇక్కడ వాహనాలు పెట్టి సైతం ఇతర ప్రాంతాలకు అయితే ఉద్యోగ నిమిత్తం అయితే వెళ్తుంటారు కదా, కానీ ఇక్కడ పార్కింగ్ సైతం లేదు. అంతేకాకుండా దొంగలు సైతం ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, బండ్లు సైతం రోజు పోతున్నాయని చెప్పేసి సైతం ఒక కంప్లైంట్ అయితే ఉంది. ఇక్కడ ఉన్న అధికారులు సైతం వెల్లడిస్తున్నారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు అంటే దొంగల బెడద గురించి కావచ్చు, అంతేకాకుండా రాత్రి అయితే మహిళలు బిక్కుమంటూ ప్రయాణం చేయాల్సిన పరిస్థితి అయితే నెలకొంది కదా, దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? బస్ స్టాండ్లో ఏంటంటే ఇక్కడ కొంచెం సెక్యూరిటీ పెట్టాలి. ఎందుకంటే పోలీసులు కూడా ఇక్కడ కొంచెం రాత్రిపూట గస్తీ నిర్వహించాలి. రెండవది ఇక్కడ ఒక సెక్యూరిటీ ఉండాలి. ఇది ఇక్కడ పూర్తిగా ఇప్పుడు మహిళలు ఉంటారు, ప్రయాణికు చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి ఇక్కడ సీసీ కెమెరాలు కూడా పెట్టాలి. సీసీ కెమెరాలు పెట్టాలి, భద్రతా చర్యలు చేపట్టాలి అని నేను కోరుతున్నాను. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము ఇక్కడికైతే చాలా దూర ప్రాంతాల నుంచి అయితే ప్రయాణికులు అయితే రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ నుంచి అయితే 100 కిలోమీటర్లు సైతం ప్రయాణిస్తుంటారు, నేషనల్ హైవే పట్టుకొని అయితే వెళ్తుంటారు. రోడ్డు ప్రమాదాలు సైతం ఎక్కువగా జరిగే ప్రదేశం అని సైతం అయితే ఇక్కడైతే పేరుంది. అంతేకాకుండా ఇక్కడ రోడ్డు మీద ఆపకుండా బస్సులు అయితే ప్రస్తుతం అయితే బస్ స్టేషన్కి అయితే వస్తున్న క్రమంలో అయితే దుమ్ము ధూళితో ఇక్కడికి వచ్చిన ప్రయాణికులు అయితే అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, మరోవైపు అయితే పార్కింగ్ లేదు. అంతేకాకుండా దొంగల బెడద సైతం ఎక్కువగా ఉండడం వల్ల కొంతమందికి అయితే ఆ బండ్లు సైతం ఇక్కడ నుంచి పోయాయని అయితే ఒక కంప్లైంట్ అవుతుంది. ఒక సీసీ కెమెరా సైతం లేదు, ఒక లైట్ కూడా లేని పరిస్థితి నెలకొందని అయితే ఇక్కడ ఉన్న స్థానికులు అయితే వెల్లడిస్తున్న పరిస్థితి మనమైతే చూడవచ్చు. మనమైతే కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని బస్ స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము. మొన్నైతే ఇక్కడైతే ఇదైతే రీసెంట్గా ఓపెన్ చేయడం జరిగింది. రోడ్డు ప్రమాదాలు నివారించడానికి అయితే ఈ బస్ స్టేషన్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. గతంలో అయితే రోడ్డుపై అయితే వాహనాలు అయితే నిలిపేవారు, ఇప్పుడైతే బస్ స్టేషన్ లోపలికి బస్సులు రావాలని అయితే ఒక నిబంధన సైతం పెట్టడం జరిగింది. ఇది ఒకవైపు మంచిదైనప్పటికీ సైతం ఇక్కడికి వచ్చే ప్రయాణికులకైతే అనేక రకాల ఇబ్బందులు అయితే తొలగించట్లేదు. కనీసం చీకడైతే బిక్కుమంటూ ప్రయాణం చేయాల్సిన పరిస్థితి అయితే మహిళలు కావచ్చు, అంతేకాకుండా ఆడపిల్లలకున్న పరిస్థితి మనమైతే ఇక్కడ చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.